ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడెవరో ఉన్నారు, కానీ చెప్తే రిషి నమ్మడం లేదు. ఖచ్చితంగా ఎవరో నన్ను భయపెట్టడానికి చూస్తున్నారు. అసలు టీవీ ఆన్ చేయకుండా టీవీ ఎలా ఆన్ అయింది? ఈ అలారం కూడా ఎలా మోగింది? ఇదంతా చూస్తుంటే ఏదో భయంగా ఉంది. ఎవరు ఎవరెక్కడ? ఎవరు ఎవరు ఎందుకు ఇలా నన్ను టార్చర్ చేస్తున్నారు? ఎవరు? ఎవరు? రిషి 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 ఏంటి శ్రవంతి, ఇందాక నుంచి డోర్ కొడుతున్నాను, తీయకుండా ఏం చేస్తున్నావు? రిషి, ఇందాక నుంచి ఎవరు తలుపు కొడుతూనే ఉన్నారు. భయంతో చచ్చిపోతున్నాను తెలుసా? ఇందాకటి నుంచి కొడుతున్నారా? నేను ఇప్పుడే కదా వచ్చాను, వచ్చి డోర్ కొట్టాను. అయినా తలుపు తట్టడం ఎందుకు రిషి? పిలవచ్చు కదా. పిలవటం కాదు, అరుస్తున్నాను గొంతు పోయేలా. స్రవంతి స్రవంతి అని అరుస్తున్నాను, అయినా నీకు వినపడలేదా? వినపడలేదు రిషి. వినపడకపోవడం ఏంటి? ఏమైంది నీకు? నిద్రపోయావా? అయితే నాకెందుకు వినపడలేదు? నిజంగానే నాకేదో అయింది. ఏంటి స్రవంతి, నిద్రపోయావా? అవును రిషి, నిద్ర పట్టేసింది. నిద్రలో ఏవో పిచ్చి పిచ్చి కళ్ళు వచ్చుంటాయి, అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నావు. చూసావా, ఒకప్పుడు అబద్ధం అంటే తెలియని దానివి, ఇప్పుడు అడుగడుగున అబద్ధాలు ఆడుతున్నావు. చివరికి భయాన్ని కూడా అబద్ధంతో కవర్ చేస్తున్నావు. నాకు చాలా ఆకలిగా ఉంది శ్రవంతి, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా, నువ్వు వడ్డీ చేయి. ఏమైంది? నిజంగానే రిషి పిలిచాడా?
మరి నాకెందుకు ఆ సౌండ్ వినిపించలేదు? రా రిషి, కూర్చో. నువ్వు కూడా వడ్డించుకో శ్రవంతి. వెరీ గుడ్. ఇక నుంచి నువ్వు జగన్ కూతురివి కాదు, భయానికి ముద్దు బిడ్డవి. శ్రవంతి, ఇందాక ఒక షాప్ వాడు ఈ ఇంటి గురించి ఒక స్టోరీ చెప్పాడు. అయినా అదంతా ఇప్పుడు వద్దులే, వింటే నువ్వు కంగారు పడతావు. ఏం చెప్పాడు రిషి? ప్లీజ్ చెప్పు. వద్దా నాన్న, హ్యాపీగా భోంచేయి, వెళ్ళి పడుకుందాం. అదంతా తర్వాత, ముందు ఏంటి చరిత్ర ఏంటో చెప్పు ప్లీజ్. శ్రవంతి, ఎందుకంత ఎగ్జైట్ అవుతావు? ఊర్లో వాళ్ళు 1,00,000 చెప్తారు, మనం అన్ని నమ్ముతావా ఏంటి? నమ్మంలే, కానీ వినడానికి ఏమైంది చెప్పు రిషి ప్లీజ్. నువ్వు భయపడనని ప్రామిస్ చేస్తే చెప్తాను. ఓకే రిషి, నేను భయపడను, ప్రామిస్, చెప్పు. ఈ ఇంట్లో ఇంతకుముందు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళంట. వాళ్ళలో ఆ లేడీ ఈ ఇంట్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. నేను చెప్పానా రిషి, ఇక్కడంతా ఏదో తేడాగా ఉందని? అదిగో, అందుకే నేను చెప్పనన్నాను. సరే, నేను అడ్డేం రాను, నువ్వు చెప్పు, ఏం జరిగిందంట? ప్లీజ్ ప్లీజ్ రిషి చెప్పు. ఈ ఇల్లు అందుకే ఇన్ని రోజులు ఖాళీగా ఉందంట. ఈ ఇంట్లో ఉన్న భర్త చాలా శాడిస్ట్ అంట. ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టేవాడంట. తనని బ్లడ్ వచ్చేలా కొట్టడం, రోజుల తరబడి ఫుడ్ పెట్టకుండా ఉండడం, సిగరెట్తో ఒంటి మీద వాతలు పెట్టడం, ఇలాంటి పనులు చేసేవాడంట. ఆ బాధలు భరించలేక ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందంట.